హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరితాస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు నేను రెగ్యులర్గా చేసుకునే చికెన్ కాకుండా కొంచెం వెరైటీగా రెస్టారెంట్ స్టైల్ పెప్పర్ కర్డ్ చికెన్ చేసి చూపించబోతున్నాను. ఇది రుమాలి రోటీ నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ పెట్టుకోండి. 3 పావుల ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 750 గ్రామ్స్ ఆఫ్ చికెన్ తీసుకున్నాను, 3/4 కిలో. దానికి 3 పావులు వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. అవి కొంచెం వేగాక హోల్ గరం మసాలా ఏం లేదండి, 2 స్టార్ ఎనన్స్, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం సాజీరా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసుకొని మంచిగా కలపండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా కలపండి. ఇప్పుడు కొంచెం పసుపు, కొంచెం మెంతి కూర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక కప్ కర్డ్, అంటే ఒక 100 ml కర్డ్ తీసుకున్నానండి నేను. అది మంచిగా దాంట్లో వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా కలపండి. ఇలా కలిపాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes దాన్ని అలా వదిలేయండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా అట్లా పైకి తేలి మీకు ఇలా కనిపిస్తుందండి. ఒకసారి మంచిగా కలిపి ఒక 2 స్పూన్ల మిరియాల పొడి, ఒక 2 స్పూన్ల ధనియాల పొడి, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. మంచిగా కలపాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని ఒక 15 minutes మూత తీయకుండా మీడియం ఫ్లేమ్లో అలానే వదిలేసేయండి. ఇప్పుడు ఒక 15 minutes తర్వాత మూత తీసి చూసారా? ఇప్పుడు కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిని వేసుకోండి. దీనివల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. గరం మసాలా ఒక 2 టీ స్పూన్స్ గరం మసాలా వేసుకొని మంచిగా కలపండి. ఒక్కసారి మీరు చేసుకున్నారంటే ఇదే మళ్ళీ చేసుకుంటారండి. ఇప్పుడు కొంచెం బటర్ వేసి మూత పెట్టేసి ఒక 10 minutes అలా వదిలేసేయండి. చూసారా 10 minutes తర్వాత ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇప్పుడు లాస్ట్లో కొన్ని సన్నగా తరుముకున్న పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పెప్పర్ చికెన్ రెడీ. మీకు గనక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.